Okay. Good morning, everyone. Good morning, all. నా వాయిస్ వినిపిస్తుందండి మీకు? వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్. వినిపిస్తుందండి? ఓకే, 1 minute. ఓకే, నా వాయిస్ వినిపిస్తుంది కదా? చూడండి, అలాగే స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, ఫైన్. సో చూడండి, ఈరోజు క్లాస్ నెంబర్ 1 ఇంట్రడక్షన్ క్లాస్. సో ఈరోజు మనము ఇంట్రడక్షన్ క్లాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇంట్రడక్షన్ క్లాస్ అంటే అసలు ఎస్ఏపి అంటే అసలు ఏంటి? ఎస్ఏపి వల్ల కంపెనీస్కి మేజర్గా అడ్వాంటేజెస్ ఏంటి? ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపి అనేది అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనే కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మీకు తెలుగులో అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఎస్ఏపి అనేది ప్రతి కంపెనీలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ చూద్దాం, ఎనీ ఎక్స్ కంపెనీ. సో ఎనీ ఎక్స్ కంపెనీలో మీరు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి, అలాగే ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ అవడానికి, ఓకే, ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ అవడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఒక కంపెనీలో ఉన్నటువంటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, ప్రతి డిపార్ట్మెంట్కి బేస్డ్ ఆన్ ది వాళ్ళు చేసే వర్క్ని బేస్గా చేసుకుని కొంత రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఒక కంపెనీలో ఉన్నటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఎనీ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్. సో వీటన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఏంటంటే ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ అనేది వరల్డ్ వైజ్గా ఉపయోగిస్తారు. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైజ్గా ఉపయోగిస్తారు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఏ కంపెనీ అయినా చూడండి, చాలా వరకు ఎంఎన్సి కంపెనీస్లో ఎక్కువగా ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఉపయోగించడం జరుగుతుంది. ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ వరల్డ్ వైజ్గా డిఫరెంట్ కంపెనీస్లో ఉపయోగిస్తారు. ఎస్ఏపిని డిఫరెంట్ కంపెనీస్లో ఉపయోగించడం జరుగుతుంది, వరల్డ్ వైజ్గా ఉపయోగిస్తారు. సో ఈరోజు కంప్లీట్గా ఇంట్రడక్షన్. సో ఎస్ఏపి అంటే ఏంటో మీకు అర్థమైంది. ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఎందుకు ఉపయోగిస్తారు? ఒక ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. సో ఎస్ఏపి అబ్రివేషన్ ఏంటి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపి అనేటటువంటి ఈ అప్లికేషన్ని బేస్గా చేసుకుని డేటాని ప్రాసెస్ చేయడానికి హెచ్ఆర్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, సేల్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, సేల్స్ డిపార్ట్మెంట్, లేదంటే ఎఫ్ఐ టు ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, ఎఫ్ఐ టు ఎస్డి, ఇట్లా ఎనీ డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి డేటాని ఫ్లో చేయడానికి, అలాగే ఇంటిగ్రేట్ అవ్వడానికి మనకి ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో డేటాని ప్రాసెస్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. నా వాయిస్ క్లియర్ ఉందా మీ అందరికీ? డేటా ప్రాసెస్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందా లేదా? క్లియర్ ఉందా? ఓకే. కొంతమందికి స్క్రీన్ కనిపించదు. స్క్రీన్ కనిపించకపోతే రీజాయిన్ అవ్వండి.
స్క్రీన్ కనిపించకపోతే మీరు రీజైన్ అవ్వాలి. అది తర్వాత చూడండి. సో ఎస్ఏపిలో మనకి ఎస్ఏపి అనే కోర్సు మీరు నేర్చుకుంటున్నారు. ఎస్ఏపి అనేది ఒక ప్రోడక్ట్. సో ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎస్ఏపి అనేది ఒక కంపెనీ అనుకుందాం. కొన్ని ఇది ఒక కంపెనీ. ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్. సారీ, ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్. సిఓ అనేది ఒక మాడ్యూల్. తర్వాత ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ ఒక మాడ్యూల్. పిపి ఒక మాడ్యూల్. పిపి అనేది ఒక మాడ్యూల్. ఎస్డి అనేది ఒక మాడ్యూల్. సో ఎఫ్ఐ, సిఓ, ఎంఎం, ఎస్డి, పిపి డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎఫ్ఐ, సిఓ, ఎంఎం, ఎస్డి, పిపి ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇట్లా ఎస్ఏపిలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 38 మాడ్యూల్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఇవి ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. కొత్త మాడ్యూల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సో అప్రాక్సిమేట్లీ 38 మాడ్యూల్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. సో ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. సో ఎఫ్ఐ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటో చూద్దాం. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. సో ఎఫ్ఐ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటి? ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. సో ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండి. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఎఫ్ఐ ద్వారా ఏం చేస్తారు? ఎవ్రీ ఇయర్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు ఇయర్ ఎండింగ్ లో. ఎఫ్ఐ మేజర్ గోల్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయడం. అంటే మీరు పోస్ట్ చేసేటటువంటి ఎంట్రీని బేస్గా చేసుకుని, ఎంట్రీస్ని బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. మీరు క్రియేట్ చేసేటటువంటి స్టేట్మెంట్స్ని, మీరు పోస్ట్ చేసేటటువంటి అకౌంటింగ్ ఎంట్రీస్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో ఎఫ్ఐ ద్వారా ఏమవుతుంది? ఎఫ్ఐ ద్వారా ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. అంటే ఏంటి రిపోర్ట్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, ఇవన్నీ కూడా జనరేట్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తారు. సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో ఈ రెండింగ్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంటుంది. ఎఫ్ఐ అంతా కూడా ఈ రెండింగ్లో రిపోర్ట్ జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐ అంతా కూడా. మరి సిఓ అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? అన్నెసరీ కాస్ట్ని ఎలా తక్కువ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ కంపెనీలో ఒక 500 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంతమంది అవసరం లేదు. కొంతమంది ఎంప్లాయీస్ని ఎలిమినేట్ చేస్తారు. లేదంటే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక 5,000 రూపీస్ అవుతుంది. సో ఆ ప్రోడక్ట్ని 3,000 రూపీస్కి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది. సో ఇట్లా ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. ఇట్లా ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ, సిఓ ఒకటి కాదు. ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్, సిఓ అనేది ఒక మాడ్యూల్. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐ ద్వారా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, అన్నెసరీ కాస్ట్ తక్కువ చేయడానికి, అన్నెసరీ కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి. సిఓ అనేది
ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అనేది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ ద్వారా గవర్నమెంట్కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం కంపెనీ లెవెల్లో, కంపెనీ కోడ్ లెవెల్లో. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, అన్నెసరీ కాస్ట్ ని తక్కువ చేయడానికి, రిడ్యూస్ ది అన్నెసరీ కాస్ట్. సో ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, టు జనరేట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, and we will submit to the government every month end. We need to generate the financial statements as well as we will submit to the government. గవర్నమెంట్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి సబ్మిట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఎఫ్ఐ. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ కి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. అది నెక్స్ట్. ఇది ఎస్ఏపి ఫికో అనాలా లేకపోతే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనాలా? ఫికో అన్న హనా అన్న ఒకటేనండి, అది వేరు ఇది వేరు కాదు. అంటే ఇక్కడ మనం ఎఫ్ఐ అండ్ సిఓ డిఫరెంట్ అంటున్నాం కదా, సో హౌ డు వి ప్రొనౌన్స్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఆర్ ఎస్ఏపి ఫికో? ఫికో అనే చెప్తారు, బట్ ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, ఎఫ్ఐ వాళ్ళకి ఏంటంటే సిఓ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో బేసిక్స్ చెప్తాం. ఎఫ్ఐ, సిఓ. ఎఫ్ఐ కన్సల్టెంట్ వేరుంటారు, సిఓ వాళ్ళు వేరుంటారు. బట్ ఏంటంటే ఎఫ్ఐ, సిఓ కలిపి చెప్తారు చాలా మంది. ఓకే, ఎఫ్ఐ వేరు, సిఓ వేరండి. ఎఫ్ఐ అనేది వేరు, సిఓ వేరు. బోత్ ఆర్ డిఫరెంట్. బట్ ఎఫ్ఐ, సిఓ అనే చెప్తారు. మీరు ఎఫ్ఐ, సిఓ నేర్చుకున్నాను, లేదంటే ఎఫ్ఐ, సిఓ కన్సల్టెంట్ అనే చెప్తారు. ఎందుకంటే ఎఫ్ఐ అనేది సిఓతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ఎఫ్ఐ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే సిఓ అనేది కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. బట్ మీరు ఎఫ్ఐ, సిఓ అనే చెప్పాలి. బట్ మీరు ఎఫ్ఐ కన్సల్టెంటా, సిఓనా, బోత్ రెండు కలిపి చేస్తారా? ఏదో ఒకటి చెప్తారు, ఎఫ్ఐ కన్సల్టెంట్ అని చెప్తారు. సిఓ అనేది సపరేట్ కోర్స్ అండి. బట్ సిఓ కూడా కొంచెం బేసిక్స్ చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్. R3. R3 అంటే మీనింగ్ ఏంటి? R3 సర్వర్స్ అంటారు. ఎస్ఏపిలో R3 దీన్ని ల్యాండ్స్కేప్ అంటారు. ఎఫ్ఐ డీటెయిల్స్ R3 సర్వర్ అంటారు. R3 అంటే మీనింగ్ ఏంటి? సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? సర్వర్ అంటే ఒక డేటాబేస్ సిస్టమ్ అని చెప్పొచ్చు. మీరు ఎగ్జాంపుల్ యూట్యూబ్లో వీడియో వాచ్ చేస్తున్నారు, ఆ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? గూగుల్ వాళ్ళ సర్వర్స్ నుంచి వస్తుంది. సర్వర్స్ నుంచి వస్తాయి అనమాట. సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ అంటారు. అంటే సర్వర్లో మీరు ఏం చేస్తున్నా సరే ఆ డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్లో చేయడం జరుగుతుంటుంది. ఆర్ అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. 3 సర్వర్స్. ఆర్ అంటే రియల్ టైం, 3 సర్వర్స్ అని అర్థం. 3 అంటే 3 సర్వర్స్. ఎస్ఏపిలో టోటల్గా 3 సర్వర్స్ అనేవి ఉంటాయి. దీన్ని ఏమంటారంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్. సో ఎస్ఏపిని 1972, ఇక్కడ 73 ఉంది, 73 కాదు 72లో స్టార్ట్ చేశారు. సో ఐబిఎంలో వర్క్ చేసేటటువంటి కొంతమంది ఎక్స్ ఎంప్లాయీస్, ఐబిఎంలో పనిచేసే కొంతమంది ఎక్స్ ఎంప్లాయీస్ ఏం చేశారు? 1972లో ఎస్ఏపి అనేటటువంటి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో ఓన్లీ 1 సర్వర్ మాత్రమే ఉండేది, ఒకే సర్వర్, R1 అంటారు. తర్వాత 1 మోర్ సర్వర్ ఇంక్రీజ్ చేశారు. రైట్ నౌ 3 సర్వర్స్ అనేవి ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే R3 అంటారు. ఆర్ అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. R3. ఆర్ అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. సో ఎస్ఏపిలో టోటల్గా ఎన్ని సర్వర్స్ ఉంటాయి? 3 సర్వర్స్ ఉంటాయి. ఆర్ అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. R3 సర్వర్స్ అంటారు వీటిని. R3. ఆర్ అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. టోటల్గా ఎస్ఏపిలో ఎన్ని సర్వర్స్ ఉంటాయి? 3 సర్వర్స్ అనేవి ఉంటాయి. సో ఈ సర్వర్స్ని ఏమంటారు? ఈ సర్వర్స్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సో ల్యాండ్స్కేప్ అనేది ఎలా ఉంటుంది ఎస్ఏపిలో?
ల్యాండ్స్కేప్ అనేది ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. ల్యాండ్స్కేప్ అనేది ఎస్ఏపిలో ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ డెవలప్మెంట్ సర్వర్. సెకండ్ వన్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. థర్డ్ వన్ ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఎస్ఏపిలో ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఎస్ఏపిలో ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఎస్ఏపిలో ఉంటాయి. మరి డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తారు? 3 సర్వర్స్ ఉంటాయి ఎస్ఏపిలో. మరి డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తారు? సో డెవలప్మెంట్ సర్వర్లో FICO కన్సల్టెంట్స్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ అందరూ కూడా డెవలప్మెంట్ సర్వర్లో వర్క్ చేస్తారు. ఇక్కడ డెవలప్మెంట్స్ ఏం చేస్తారు? ఇక్కడ సో క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి చేయటం జరుగుతుంది. క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు. ఎవరు చేస్తారు? FI కన్సల్టెంట్, అలాగే MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్. వీళ్ళందరూ కూడా కన్సల్టెంట్స్ అంటారు, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. వీఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్. సో ఈ కన్సల్టెంట్స్ అందరూ కూడా డెవలప్మెంట్ సర్వర్ లో వర్క్ చేయటం జరుగుతుంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఏ సర్వర్ లో వర్క్ చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ లో వర్క్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో వర్క్ చేయటం జరుగుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ అందరూ కూడా డెవలప్మెంట్ సర్వర్ లో వర్క్ చేస్తారు. సో ఈ డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి, క్లయింట్ అంటే ఎవరు? కంపెనీ అనుకోండి. సో క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి సో ఈ డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేయటం జరుగుతుంది. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. సో డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఎందువల్ల? టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసి టెస్ట్ చేస్తారు. సో ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా, అంటే ప్రాపర్ కాన్ఫిగరేషన్స్ అయినాయా లేదా అనేది తెలుసుకోవడానికి టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ చేయడం జరుగుతుంది. టెస్టింగ్ అంటారు దీన్ని. టెస్టింగ్. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో టెస్టింగ్ అనేది చేస్తారు. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఏం చేస్తారు? ఆ కాన్ఫిగరేషనల్ డేటాని ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. సో ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి? రియల్ టైం సర్వర్. ఇక్కడ రియల్ టైం అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయటం జరుగుతుంది. రియల్ టైం అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయటం జరుగుతుంది. చేస్తారు. సో ఇట్లా 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉంటాయి ఎస్ఏపిలో మేజర్ గా. ఈ సర్వర్స్ అనేవి మళ్ళీ వీటిలో కూడా పార్ట్స్ ఉంటాయి. క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300, క్లయింట్ నెంబర్ 400, క్లయింట్ నెంబర్ 500 అండ్ క్లయింట్ నెంబర్ 600. అవన్నీ తర్వాత చెప్తాను. 1 hour టైం పడుతుంది. సో ఈ సర్వర్స్ గురించి మళ్ళీ సపరేట్ గా క్లాస్ ఉంటుంది. సో 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్.
డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఉంటాయి. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, డెవలప్మెంట్ సర్వర్లో మనం ఏం చేస్తాము, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాము. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి డెవలప్మెంట్ సర్వర్ లో వర్క్ చేస్తారు. సో డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రొడక్షన్ కి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ కి మూవ్ చేసిన తర్వాత ఇక్కడ టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ కూడా అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేసిన తర్వాత టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్ కి డేటా అనేది మూవ్ అవుతుంది. సో ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఈ రెండింటిని ఏమంటారంటే ఇట్స్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్ అంటారు. ప్లే గ్రౌండ్స్ అంటారు. సో ప్రొడక్షన్ సర్వర్ అనేది లైవ్ సర్వర్. ఇట్లా టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి SAP లో ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి SAP లో ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. ఓకే, 3 సర్వర్స్ గురించి ఇంకా డెప్త్ గా క్లాస్ అనేది నెక్స్ట్ క్లాసెస్ లో కవర్ అవుతుంది. 3 సర్వర్స్ అనేవి ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 సర్వర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, సో అలాగే ఈ సర్వర్ లో మీరు చేసే కాన్ఫిగరేషన్ అయిన తర్వాత ఏమవుతుంది, డెవలప్మెంట్ సర్వర్ లో చేసినటువంటి డేటాని, కాన్ఫిగరేషనల్ డేటాని క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీలో చేసినటువంటి డేటాని ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఇలా మూవ్ చేయడానికి TR ఉపయోగిస్తారు. టిఆర్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. With help of TR, we can move the configurational data one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. సో ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి డేటాని మూవ్ చేయడానికి TR ఉపయోగిస్తారు. TR అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. With help of TR, we can move the configurational data one server to another server. ఇలా డేటాని మూవ్ చేయడానికి TR అనేది ఉపయోగపడుతుంది. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి SAP లో ఉంటాయి. నెక్స్ట్, 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి SAP లో ఉంటాయి. నెక్స్ట్, సో ఎలా మూవ్ చేస్తాము, TR ద్వారా మూవ్ చేస్తాం. TR తర్వాత చూడండి, సో మన ట్రైనింగ్ లో మనం ఏమేమి కవర్ చేస్తాము, టోటల్ గా మీరు 4 టైప్స్ ఆఫ్ ది జాబ్స్ కి మీరు ఎలిజిబుల్. ఎగ్జాంపుల్, సో SAP FICO ECC వెర్షన్ అండ్ S4 HANA వెర్షన్ కవర్ చేస్తాం. సో ECC వేరు, S4 HANA వేరు అనుకుంటున్నారు చాలా మంది. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయండి. ECC ప్లస్ S4 HANA బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. ECC ప్లస్ S4 HANA బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. అది వేరు ఇది వేరు కాదు. ఫస్ట్ ఈసీసీలో చేయాలి, ఒక 3 months కోర్స్ చేయాలి. మీకు సబ్జెక్ట్ అంతా ఈజీగా, అంటే ఈజీ వేలో మీకు అర్థమైపోతుంది. ఈసీసీలో చేస్తే. తర్వాత ఈసీసీలో కంప్లీట్ అయిన తర్వాత S4 HANA, నేను ఈసీసీతో పాటు హనా కూడా చెప్తాను. అలాగే ఈసీసీ సర్వర్లో ట్రైనింగ్ ఉంటుంది, S4 HANA వీడియోస్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రొవైడ్ చేస్తాను. సో ఈసీసీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ S4 HANA కూడా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఈసీసీ నేర్చుకున్న వెంటనే మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ప్యారలల్ గా S4 HANA కూడా మళ్ళీ ఒకసారి 1 or 2 times ప్రాక్టీస్ చేయాలి. సో ఈసీసీ వేరు, హనా వేరు అనుకోకండి. బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటుంది. ఈసీసీ ప్లస్ S4 HANA బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటుంది. సో ఈసీసీలో మన ట్రైనింగ్ ఉంటుంది, S4 HANA కూడా కవర్ అవుతుంది. 90% ఒకేలా ఉంటుంది, ఈసీసీ ప్లస్ S4 HANA. సో ఈసీసీలో నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. తర్వాత S4 HANA కూడా సర్వర్లో కూడా ప్రాక్టీస్ చేయండి. అది తర్వాత, సో SAP FICO కన్సల్టెంట్ జాబ్కి మీరు ఎలిజిబుల్.
తర్వాత ఎండ్ యూజర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. ఎండ్ యూజర్ జాబ్స్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ అంటే R2R, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. O2C, ఆర్డర్ టు క్యాష్. P2P అంటే ప్రొక్యూర్ టు పే. సో ఈ జాబ్స్ కూడా ఎలిజిబుల్. అంటే మీరు ఒక కోర్స్ నేర్చుకుంటే మీరు 4 టైప్స్ ఆఫ్ ది జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. ఎస్ఏపి FICO కన్సల్టెంట్ జాబ్ కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత R2R జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. O2C జాబ్ కి ఎలిజిబుల్ అవుతారు. P2P జాబ్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ క్రింద కనిపించే 3 టైప్స్ ఆఫ్ ది జాబ్స్ అనేవి ఎండ్ యూజర్ లెవెల్. ఎండ్ యూజర్ కి సంబంధించిన జాబ్స్ ఇవి. ఎండ్ యూజర్ కి సంబంధించిన జాబ్స్ ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ జాబ్స్ ఇవి. పైన కనిపించేది కన్సల్టెంట్ జాబ్. కన్సల్టెంట్ జాబ్ కి వెళ్ళొచ్చు, లేదంటే ఎండ్ యూజర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. సో 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ కి మీరు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ప్లస్ కన్సల్టెంట్ జాబ్ అంటే టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ది జాబ్స్ కి మీరు ఎలిజిబుల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ నేర్చుకోవటం వల్ల మీకు వరల్డ్ వైజ్ గా ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పాను. సో ఎస్ఏపి అనేది వరల్డ్ లోనే #1 సాఫ్ట్వేర్. అంటే ఈఆర్పిలో ఐటీ కంపెనీస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో 3rd పొజిషన్ లో ఉంది. ఈఆర్పి మార్కెట్ లో #1 పొజిషన్ లో ఉంది. ఐటీ కంపెనీలో 3rd పొజిషన్ లో ఉంది. ఐటీ కంపెనీస్ అన్నిట్లో కూడా ఈఆర్పిలో మాత్రం #1 పొజిషన్ లో ఉంది. So SAP is one of the world leading software for the management of the business process. సో SAP అనేది వరల్డ్లోనే #1 పొజిషన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్. SAP is one of the world leading software for the మేనేజ్మెంట్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్. సో వరల్డ్ వైజ్ గా #1 పొజిషన్లో ఉంది. మార్కెట్లో షేర్ కూడా ఎక్కువ, పర్సంటేజ్ కూడా ఎక్కువ. ఇప్పుడు SAP లాగా ఇంకా చాలా ఉన్నాయి. ఒరాకిల్, పీపుల్ సాఫ్ట్, జేడి ఎడ్వర్డ్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, బ్యాన్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా లెగసీ సిస్టమ్స్ అంటారు. సో వాటిలన్నిటితో కంపారిజన్ చేసుకుంటే ఎస్ఏపికి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 60 to 70% ఉంది. అందువల్ల వరల్డ్లోనే #1 పొజిషన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఎస్ఏపి. సో ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపి ద మార్కెట్ లీడర్ ఇన్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్. మార్కెట్ లీడర్ అంటారు ఎస్ఏపిని. ఈఆర్పి మార్కెట్ లోనే #1 పొజిషన్ లో ఉంది. #1 పొజిషన్ లో ఉంది ఎస్ఏపి అనేది. మార్కెట్ లీడర్ ఎలా అయింది? ఈఆర్పిలోనే #1 పొజిషన్ లో ఉంది. మార్కెట్ లీడర్ ఈఆర్పిలో #1 పొజిషన్ లో ఉంది ఎస్ఏపి అనేది. ఈఆర్పిలో #1 పొజిషన్ లో ఉంది. ఈఆర్పి మార్కెట్ లో #1 పొజిషన్ లో ఉంది ఎస్ఏపి అనేది. ఓకే, అదే ఐటీ కంపెనీస్ లో చూస్తే 3rd లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిట్లోనూ 3rd పొజిషన్ లో ఉంది. ఈఆర్పి మార్కెట్ లో #1 పొజిషన్ లో ఉంది. ఎస్ఏపి 3rd లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ద వరల్డ్. SAP AG was started in 1972 in Germany with IBM ex-employees. సో IBM లో పనిచేసేటటువంటి కొంతమంది ఎక్స్ ఎంప్లాయీస్ ఏం చేశారు? IBM లో పనిచేసే వాళ్ళు ఈ SAP అనేటటువంటి సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేశారు. సో SAP ఈస్ #1 ఇన్ ఈఆర్పి మార్కెట్. ఈఆర్పి మార్కెట్ లో #1 పొజిషన్ లో ఉంది. SAP హ్యాస్ 1 lakh కస్టమర్స్ ఇన్ 140 కంట్రీస్. సో 1 lakh కస్టమర్స్ ఉన్నారు ఎస్ఏపికి. 1 lakh అంటే మీనింగ్ ఏంటి? 1 lakh అంటే మీనింగ్ ఏంటి? 1 lakh అంటే కస్టమర్స్ అంటే ఎవరు? కంపెనీలు. అవి కూడా MNC కంపెనీస్ వాడుతున్నాయి. ప్రపంచం అంటే వరల్డ్ వైజ్ గా 1 lakh అంటే 1,00,000 కంపెనీ వాళ్ళు ఎస్ఏపిని, 1 lakh కంపెనీస్ అనే వాళ్ళు ఎస్ఏపి అనేది వాడుతున్నారు. అంటే ఎస్ఏపి నేర్చుకోవటం వల్ల వరల్డ్ వైజ్ గా ట్రావెల్ చేయొచ్చు, వరల్డ్ వైజ్ గా జాబ్ చేయొచ్చు. ఎస్ఏపికి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ అది. ప్రపంచంలో మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, మీకు జాబ్స్ దొరుకుతాయి.
ఏ కంట్రీకైనా వెళ్ళండి, మీకు జాబ్స్ దొరుకుతాయి. వరల్డ్ వైజ్గా అరౌండ్ 1,00,000 కంపెనీస్ ఎస్ఏపిని ఉపయోగిస్తున్నారు. 1,00,000 కంపెనీస్ అంటే 1,00,000 కంపెనీల వరకు ఎస్ఏపిని ఉపయోగించడం జరుగుతుంది. అందువల్ల ఎస్ఏపి అనేది మార్కెట్లో #1 పొజిషన్లో ఉంది. #1 పొజిషన్లో ఉంది. 1,00,000 వరకు కంపెనీ అనేవాళ్ళు ఎస్ఏపిని ఉపయోగిస్తున్నారు. అదొక మేజర్ అడ్వాంటేజ్. సో ఎస్ఏపి నేర్చుకుంటే వరల్డ్ వైజ్ ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. ఇంటర్నేషనల్గా యూజ్ అవుతుంది. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, ఎనీ కంట్రీ ట్రావెల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. ఓకే, ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి వేరు, ఈఆర్పి వేరు కాదు. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఇది ఈఆర్పి అంటారు, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయాలంటే ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు? ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. రిసోర్సెస్ అంటే టైం అనేది ఒక రిసోర్సెస్, మ్యాన్ పవర్ ఒక రిసోర్సెస్, మనీ ఒక రిసోర్సెస్. ఇవన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటేనే ఆ కంపెనీ అనేది డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏమేమి కావాలి? ఫెసిలిటీస్ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. ఇలా చాలా ఉంటాయి. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే కొన్ని పారామీటర్స్ అనేవి ఉంటాయి. సేమ్ టు సేమ్ ఒక కంపెనీ కూడా డెవలప్ అవ్వాలంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో అలా చేసుకోవాలంటే ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. సో దీన్ని ఏమంటారంటే ఈఆర్పి ప్రోడక్ట్ అంటారు. ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం. సో ఎస్ఏపిలో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఎస్ఏపి అనేది ఒక ప్రోడక్ట్ అనుకుందాం. ఎస్ఏపిలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 38 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకుందాం. ఏంటా మాడ్యూల్స్ అంటే ఎగ్జాంపుల్ కొన్ని మాడ్యూల్స్ చూద్దాం. FICO, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్, FICO. తర్వాత హెచ్సిఎం అంటే మీనింగ్ ఏంటి? హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఏంటి? HR అంటాం కదా, అది. తర్వాత ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. PM ప్లాంట్ మేనేజ్మెంట్. PP ప్రొడక్షన్ ప్లానింగ్. QM క్వాలిటీ మేనేజ్మెంట్. SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. SD అంటే ఏంటి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇట్లా ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. కొంతమంది ఈసీసీ వేరు, హనా వేరు అనుకుంటున్నారు. బట్ వేరే ప్రోడక్ట్ నేమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ బోత్ ఆర్ 90% ఒకేలా ఉంటాయి. ఈసీసీలో నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత S4 హనాలో కూడా ప్రాక్టీస్ చేయండి. ఈసీసీలో ఒక 2 కంపెనీ కోర్స్ క్రియేట్ చేసి ఎండింగ్ వరకు ప్రాక్టీస్ చేయాలి. S4 హనాలో ఒక 2 కంపెనీ కోర్స్ క్రియేట్ చేసి ఎండింగ్ వరకు ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా ఈసీసీ, S4 హనా బోత్ ప్రాక్టీస్ చేస్తే 2 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్లో కూడా సర్వే అవ్వచ్చు. తర్వాత ఎస్ఏపి నేర్చుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎస్ఏపి వల్ల కంపెనీకి అడ్వాంటేజ్ ఏంటి? ఎస్ఏపి వల్ల కంపెనీస్కి అడ్వాంటేజెస్ ఏంటి? చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఎస్ఏపి వల్ల కంపెనీలకి అడ్వాంటేజ్ ఏంటి? చాలా ఉంటాయి, 1, 2 కాదు. ఏంటి అడ్వాంటేజ్ ఏంటి? కాస్ట్ సేవింగ్. కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. ఎందువల్ల? ఒకే సాఫ్ట్వేర్ తోటి ఆల్ డిపార్ట్మెంట్స్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కొనాల్సిన అవసరం లేదు. టైం సేవింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపిలో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. APP ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు.
సో ఇక్కడ ఏపీపీ వల్ల ఒక 1000 బిల్స్ జనరేట్ చేయాలి, లేదంటే క్లియర్ చేయాలి. జనరేట్ కాదు, ఐఎమ్ సారీ, క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ ఏదైనా టీ కోడ్ యూజ్ చేయాల్సి వస్తుంది. అదే ఏపీపీ క్రియేట్ చేశారనుకోండి, అంటే 1000 టైమ్స్ చేసే వర్క్ అనేది ఒక్కసారే అయిపోతుంది. 5000 బిల్స్ క్లియర్ చేయాలి, వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలి, అవన్నీ కూడా విత్ ఇన్ ఏ మినిట్లో చేయొచ్చు. అంటే ఇటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంది. టైం సేవ్ అవుతుంది. టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ టాలీ ఉందనుకోండి, బ్యాలెన్స్ షీట్స్ అనేవి ఈ రెండింగ్లో మాన్యువల్గా తయారు చేయాలి. అదే ఎస్ఏపి ఉంటే ఆటోమేటిక్గా తయారవుతాయి. మీరు మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తయారైపోతాయి. ఓకే. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏం చెప్పచ్చు? క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎస్ఏపిలో చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ అంటారు. కంటిన్యూస్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్కి ఏమన్నా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఏదైనా ఇష్యూ జనరేట్ అయింది, సో కంటిన్యూస్గా వాళ్ళకి సపోర్ట్ అనేది ఇస్తాం. ఇట్లా ఎస్ఏపి వల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. 1-2 కాదు, చాలా ఉన్నాయి. అవి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి క్లయింట్కి. సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఈఆర్పి ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈఆర్పి వల్ల. ఒక ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి రిసోర్సెస్, టైం అనేది ఒక రిసోర్సెస్, మనీ అనేది ఒక రిసోర్సెస్, మ్యాన్ పవర్ అనేది ఒక రిసోర్సెస్, ఇవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్, ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్, ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్, ఈఆర్పి ప్రోడక్ట్ ఎస్ఏపి అనేది. తర్వాత చూడండి, 1 minute. తర్వాత చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి వల్ల మేజర్ అడ్వాంటేజెస్ అనుకున్నాం కదా. ఎగ్జాంపుల్ చూడండి. సో సేల్స్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఏం ఉపయోగిస్తారు? టాలీ ఉపయోగిస్తున్నారు. సేల్స్ డిపార్ట్మెంట్ జేవి టూల్స్ ఉపయోగిస్తున్నారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎంఆర్ బుక్స్ ఉపయోగిస్తున్నారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉపయోగిస్తున్నారు. హెచ్ఆర్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టాలీ ఉపయోగిస్తున్నారు. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జేవి టూల్స్ ఉపయోగిస్తున్నారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఆర్ బుక్స్ ఉపయోగిస్తున్నారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తున్నారు. ఇలా ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ని ఉపయోగిస్తున్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్క విధమైనటువంటి ప్రోడక్ట్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క సాఫ్ట్వేర్. అదే ఎస్ఏపి ఉందనుకోండి, అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి ఎస్ఏపి పనికి వస్తుంది, సేల్స్ డిపార్ట్మెంట్కి యూజ్ అవుతుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి యూజ్ అవుతుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి యూజ్ అవుతుంది. అలాగే మీకు ఇంకా చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ప్రతి కంపెనీలో. సో ప్రతి కంపెనీలో చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ప్రతి దానికి కూడా, ప్రతి కంపెనీకి కూడా, ప్రతి కంపెనీలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఎస్ఏపి అనేది ఒకే సాఫ్ట్వేర్తో పని అయిపోతుంది. అంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అనేవి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అనేవి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్. మీ కంపెనీలో ఒక 20 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నిటికీ అన్ని రకాల 20 టైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది కంపెనీకి. అదే ఎస్ఏపి ఉందనుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది సరిపోతుంది. అలాగే ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఈ సాఫ్ట్వేర్. ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎస్ఏపి సాఫ్ట్వేర్. అది వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్. ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, అది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు.
నెక్స్ట్, సో ఈఆర్పి వల్ల, ఈఆర్పి సాఫ్ట్వేర్, నా వాయిస్ వినిపిస్తుందా? మీ అందరికి క్లియర్ ఉందండి? కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఉందా? నాకు క్లియర్గా ఉంది. క్లియర్ ఉందా? వినిపిస్తుంది. 1 మినిట్ అండి, 1 మినిట్ బ్రేక్, 1 మినిట్ వెయిట్ చేయండి, 1 మినిట్ బ్రేక్. ఓకే, సో ఈఆర్పి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఈఆర్పి ప్రోడక్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఈఆర్పి వల్ల చూడండి, ఎస్ఏపి అనేటటువంటిది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. సో ఈఆర్పి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎస్ఏపిని బేస్గా చేసుకుని ఒక కంపెనీలో ఉన్నటువంటి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. మీరు ఎస్ఏపి ఎఫ్ఐసిఓనే కాదు, ఎంఎం నేర్చుకున్నా జాబ్స్ వస్తాయి, సిఓ ప్యూర్ సిఓ నేర్చుకున్నా జాబ్స్ వస్తాయి, ఎఫ్ఐ వస్తేనే సిఓకి వెళ్తారు, అలాగే ఎస్డి నేర్చుకున్నా జాబ్స్ వస్తాయి. మీరు ఏమైనా నేర్చుకోండి, జాబ్ కొట్టచ్చు. బట్ ఎఫ్ఐసిఓకి డిమాండ్ ఎక్కువ, ఎందుకంటే ఫైనాన్స్ మాడ్యూల్ కదా, డిమాండ్ ఎక్కువ. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, సో మీరు 3 months ప్రాపర్గా హార్డ్ వర్క్ చేయగలను అనుకుంటేనే ఈ కోర్సులో ఉండండి, లేదంటే మాత్రం లెఫ్ట్ అవ్వాలి. ఎందువల్లంటే ఎస్ఏపి అని ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఏదో కోర్సులో జాయిన్ అయిపోయి వెంటనే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు. అలా కాదండి. 3 months డైలీ 3 hours మినిమం 3 hours మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్రో చేసుకోవాలి, నాలెడ్జ్ని గ్రో చేసుకోవాలి. ఏదో కోర్సులో జాయిన్ అయిపోయామో వెంటనే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే హైలీ ఇంపాసిబుల్. మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకుంటేనే మీ జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. చాలా కష్టపడాలి, ఈజీగా జాబ్స్ వస్తాయి అనుకోకండి. మార్కెట్లో చాలా ఉన్నాయి వేకెన్సీస్ అనేవి, 1-2 కాదు. ఎస్ఐపిలో వేకెన్సీస్ ఉన్నాయా లేవనే కొంతమంది డౌట్ ఉంటుంది. చాలా ఉన్నాయి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఐపిలో. ఎస్ఐపిలో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి జాబ్ రావాలంటే మాత్రం మ్యాండేటరీగా మీరు వర్క్ చేయాల్సిందే, చేస్తేనే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఎగ్జాంపుల్ చూడండి, మనం ఆన్లైన్లో సెర్చ్ చేసి చూద్దాం. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ జాబ్స్ ఇన్ ఇండియా అని టైప్ చేశాను నేను. ఫస్ట్ Naukri.com ఓపెన్ చేస్తున్నాను. సో Naukri.com ఓపెన్ చేశాను. ఇక్కడ టోటల్గా జాబ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి. కనిపిస్తుందా లేదా? నేను చెప్పడం కాదు, మీకు ఇక్కడ లైవ్లో కనిపిస్తుందా లేదా? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ? 53,000 వేకెన్సీస్ ఉన్నాయి, 53,000 జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కాదు, 53,000 కాదు. ఒకటి, నౌకరీలో జాబ్ ఉంటేనే మీకు
ఇక్కడ నౌకరీలో అనేది కనిపిస్తుంది, లేకపోతే జాబ్స్ క్లోజ్ అయిపోతే కనిపించవండి. 53,000 ఉన్నాయి. లేదు అట్లీస్ట్ ఒక 10,000 అయినా ఉన్నా కూడా ఓకే కదా, ఒక 10,000. సో ఎస్ఏపిలో డిమాండ్ అనేది ఎక్కువ. సబ్జెక్ట్ నేర్చుకునేవాళ్ళు అంటే పేషెన్సీగా ఎండింగ్ వరకు కోర్స్ నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎస్ఏపీ కాదు, ఎనీ ఐటీ మాడ్యూల్. మీరు ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకోకుండా జాబ్ వస్తుంది అనుకుంటే హైలీ ఇంపాసిబుల్. 3 months డైలీ 3 hours పనిచేయాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఏ రోజు కాన్ఫిగరేషన్స్ ఆ రోజు చేయాలి, చేస్తేనే జాబ్స్ వస్తాయి, లేకపోతే జాబ్స్ రావు. మీకు ఫస్ట్ డేనే చెప్తున్నాను. ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే హైలీ ఇంపాసిబుల్. చూడండి టోటల్గా ఎన్ని జాబ్స్ ఉన్నాయి చూద్దాం, ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. కొన్ని లొకేషన్ వైజ్ అయినా చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హైదరాబాద్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అప్రాక్స్ 5,000. అప్రాక్సిమేట్లీ అప్రాక్స్ 5,000. అప్రాక్సిమేట్లీ 5,000 ఉన్నాయి. తర్వాత ఢిల్లీలో ఢిల్లీలో ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవ్వ బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ముంబైలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, పూణేలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. పోనీ మనం హైదరాబాద్ అండ్ బెంగళూరు తీసుకుందాం. హైదరాబాద్ బెంగళూరులోనే అప్రాక్సిమేట్లీ 15,000 జాబ్స్ ఉన్నాయి. ఓకేనా, 15,000 ఉన్నాయి. సో వేకెన్సీస్ అనేవి చాలా ఉన్నాయండి. మీరు కనుక కోర్స్ చేస్తున్నారు అనుకో, అప్రాక్సిమేట్లీ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చాలా ఉంది ఎక్స్పీరియన్స్. కొంచెం మనం ఒక 5 years తీసుకుందాం, అవన్నీ మనకి ఎందుకు. ఎగ్జాంపుల్ 5 years చూద్దాం. 5 yearsలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. మన కోర్స్ ద్వారా 5 years ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూడండి 28,000 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఈ కోర్స్ చేయడం వల్ల 28,000 జాబ్స్కి మీరు ఎలిజిబుల్. చూసారా, మీరు వర్క్ చేస్తే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ అనేది. సారీ టు చెప్పండి. సో మీరు వర్క్ చేస్తే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. డౌట్స్ ఉంటే లాస్ట్లో డిస్కస్ చేద్దాం. మీరు వర్క్ చేస్తే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. హార్డ్ వర్క్ చేయాలి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్రో చేసుకోవాలి, నాలెడ్జ్ని గ్రో చేసుకోవాలి, లేకపోతే జాబ్స్ అనేవి రావు. వేకెన్సీస్ నేమ్ ఓన్లీ Naukri.com ఒకటే చూసాం మనం, ఇంకా చాలా ఉన్నాయి. జాబ్ పోర్టల్స్ ఏమేమి ఉన్నాయి. Naukri.com, timesjob.com, linkedin.com, Naukri.com లో ఎక్కువ ఉంటాయి. timesjob.com, linkedin.com, monster.com. అలాగే మీరు కంపెనీలో infosys.com ఓపెన్ చేశారు, కెరియర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట, ఇట్లా చాలా ఉన్నాయి. సో జాబ్ అనేది ట్రై చేస్తే గ్యారంటీగా వస్తుందండి, రాకుండా ఉండదు. ఓకే, తర్వాత సో ఈఆర్పి మాడ్యూల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి. ఈఆర్పి వల్ల అడ్వాంటేజ్ ఏంటి. ఆల్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ ది వన్ ప్లేస్. అంటే ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డేటా అంతా కూడా ఒకే ప్లేస్లో అవైలబిలిటీ ఉంటుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అన్నిటికీ సంబంధించిన డేటా అంతా ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఈఆర్పి ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఈఆర్పి కాంబినేషన్ ఆఫ్ ఆల్ మాడ్యూల్స్, అంటే అన్ని మాడ్యూల్స్ కాంబినేషనే కదా ఈఆర్పి అనేది. ఎస్ఏపి అనేది ఒక ప్రోడక్ట్ అనుకుందాం. ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఫైనాన్స్కి ఎఫ్ఐ, సిఓ కంట్రోలింగ్, హెచ్ఆర్కి హెచ్సిఆర్ఎం, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు. ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది. ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఏమంటారంటే ఈఆర్పి మాడ్యూల్స్ అంటారు. ఈఆర్పి అనేది కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ మాడ్యూల్స్, అన్ని మాడ్యూల్స్తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈఆర్పి ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఈఆర్పి అనేది అన్ని డిపార్ట్మెంట్స్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇట్లా ERP integrated with the all departments. It means all types of the data available on the one place. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు ఎస్ఏపి వల్ల. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్ కి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కావాలి. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కి టాలీ కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్ కి జేవీ టూల్స్ కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి జేవీ బుక్స్ కావాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి టైమ్ షీట్ టూల్స్ కావాలి.
సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఈ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటి కావాలి. సో ఇన్ని సాఫ్ట్వేర్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు ఎస్ఏపి ఉండటం వల్ల. ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకే సాఫ్ట్వేర్ ఎస్ఏపి. అందువల్ల ఎస్ఏపికి అంత డిమాండ్ ఉంది మార్కెట్లో. సో ఆల్ టైప్స్ ఆఫ్ ది డేటా అవైలబుల్ ఆన్ ది వన్ ప్లేస్. ఒకే ప్లేస్లో డేటా అనేది అవైలబుల్ ఉంది. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఈఆర్పి ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈఆర్పి అనేది ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఈఆర్పి అనేది ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనుకుందాం. ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎఫ్ఐ టు ఎస్డి, ఎస్డి టు ఎంఎం, ఎఫ్ఐ టు పిపి, ఎఫ్ఐ టు ఎంఎం, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ఎస్ఏపి లాగా ఇంకా చాలా ఉన్నాయి. ఏంటవి? ఎస్ఏపి లాజిస్టిక్స్, ఒరాకిల్ అప్లికేషన్స్, పీపుల్సాఫ్ట్, జేడి అడ్వర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, బ్యాన్, వీటిలో కూడా జాబ్స్ వస్తాయి. బట్ ఎస్ఏపిలో టాప్ పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది ఈఆర్పి మార్కెట్లో. అందువల్ల నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఈఆర్పి అనేది, ఎస్ఏపి అనేది. రిమైనింగ్ ఒరాకిల్ అప్లికేషన్ కూడా ఓకే, మంచి ప్రోడక్టే. పీపుల్సాఫ్ట్, జేడి అడ్వర్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎస్ఏపికి డిమాండ్ ఎందువల్ల ఎస్ఏపికి ఎక్కువ మంది ఎస్ఏపి నేర్చుకోవాలనుకుంటారు, ఎస్ఏపి వైపు వెళ్ళాలనుకుంటారు? మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఒరాకిల్ అయినా, పీపుల్సాఫ్ట్ అయినా, జేడి అడ్వర్స్ అయినా ఫైనల్గా ఎస్ఏపికి మూవ్ అవుతాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఎస్ఏపికి అంత డిమాండ్ ఉంది. సో హనా వేరు, ఈసీసీ వేరా? నో, బోత్ ఆర్ 90% ఒకేలా ఉంది. ఈసీసీలో నేర్చుకుంటే సబ్జెక్ట్ మీకు ఈజీగా వచ్చేస్తుంది, 3 monthsలో అయిపోతుంది. తర్వాత S4 హనా, మళ్ళీ ఈసీసీతో పాటు హనా కవర్ చేస్తాం. అలాగే హనా వీడియోస్ కూడా 70 వీడియోస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈసీసీ 70 క్లాసెస్ ఉంటాయి, S4 హనా 70 క్లాసెస్ ఉంటాయి. 1 hour తీసుకుంటే 70 క్లాసెస్ వస్తాయి. 1.5 hour అలా తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. 3 క్లాసెస్ అనేవి 70 క్లాసెస్ అనే ఉంటాయి ఈసీసీ. S4 హనా 70 క్లాసెస్. మనకి ఈసీసీ ప్లస్ S4 హనా బోత్ కవర్ అవుతాయి. అలాగే ప్రతి క్లాస్లో కూడా ప్రతి చాప్టర్ వైజ్గా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి కూడా కవర్ అవుతాయి. సో ఇదంతా కూడా సిలబస్ అండి. 1 minute. టోటల్గా ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తాము? 80 టాపిక్స్ కవర్ చేస్తాం ఈసీసీలో ప్లస్ S4 హనాలో. 1 minute. సో స్క్రీన్ కనిపిస్తుందా? ఇదంతా కూడా సిలబస్ కాపీ అండి. ఇదంతా కూడా మీకు చెప్పేటటువంటి సిలబస్. సో ఇవన్నీ కూడా టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 80 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. 80 టాపిక్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 80, కొన్ని టాపిక్స్ యాడ్ అవుతాయి. టోటల్గా 80 టాపిక్స్ ఉన్నాయి. 80 టాపిక్స్. వీటిలో ఈ ఎల్లో కలర్లో ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్ అండి. ఇవన్నీ ఏంటి? వీడియో బేస్డ్ లెర్నింగ్. అప్రాక్సిమేట్లీ ఒక 9 టాపిక్స్ ఉంటాయి. అంటే 70 టాపిక్స్ నేను చెప్తాను. రిమైనింగ్ ఒక 9 టాపిక్స్ వరకు వీడియోస్ ఇస్తాను. వీడియోస్ చూసి నేర్చుకోవాలి. సో ఈసీసీతో పాటు హనా కూడా కవర్ అవుతుంది. అలాగే హనాకి సపరేట్గా వీడియోస్ ఇస్తాను. ఫస్ట్ ఈసీసీ సర్వర్లో చేయాలి, తర్వాత హనాకి మూవ్ అవ్వాలి. ఇవన్నీ సిలబస్ కాపీ. ఓకేనా? 80 టాపిక్స్ కవర్ చేస్తాం. 70 క్లాసెస్తో చెప్తాను. లేదు కొంచెం ఫాస్ట్గా అయిందనుకోండి, 50 అంటే ఫర్ డే 1 hour తీసుకుంటే 70 క్లాసెస్ అవుతాయి. 1.5 hour తీసుకుంటే 1.5 hour అవ్వదులేండి, 9 కంప్లీట్ చేయాలి కదా. సో ఏదైనా 70 క్లాసెస్. సాటర్డే సండే ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఇది సిలబస్ కాపీ. ఓకే. అలాగే స్క్రీన్ షేరింగ్ అనేది మీరే చేయాలి. మీలో డైలీ అవైలబుల్ ఉంటాను, అలాగే మీకు వైఫై ఉంది అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే స్క్రీన్ షేర్ చేయాలి. మీరు స్క్రీన్ షేర్ చేస్తే కాన్ఫిగరేషన్స్ అనేవి మీతోనే చేయిస్తాను. క్లియర్ కదా? టుమారో హాలిడే, నెక్స్ట్ క్లాస్ డే ఆఫ్టర్ టుమారో నుండి ఉంటుంది.
డే ఆఫ్టర్ టుమారో నుండి నెక్స్ట్ క్లాస్ అనేది ఉంటుంది. టుమారో హాలిడే. సో మీకు చాలా మంది పేమెంట్ చేశారండి. సాఫ్ట్వేర్ అనేది మీ మెయిల్కి వస్తుంది. సాఫ్ట్వేర్ అనేది మెయిల్కి వస్తుంది. మీకు రేపు వస్తుంది, టుమారో ఈవినింగ్ వస్తుంది. సాఫ్ట్వేర్ మీ మెయిల్కి వస్తుంది. మెయిల్కి వచ్చిన తర్వాత మీరు ఇన్స్టలేషన్ చేసుకోండి. యూట్యూబ్లో సారీ మీకు మెయిల్లో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. లేదంటే మెయిల్లో సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది. మీకు రేపు కూడా అవసరం లేదు, టుమారో కూడా అవసరం లేదు. డే ఆఫ్టర్ టుమారో మీరు ఇన్స్టలేషన్ చేసుకోండి. పేమెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా మెయిల్కి వచ్చేస్తుంది. సాఫ్ట్వేర్ అనేది మెయిల్కి వస్తుందండి. ఆ మెయిల్లో మీకు ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది చూసి చేయండి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మెయిల్లో సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది. సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది. సపోర్టింగ్ టీం వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు AnyDesk ఆర్ అల్ట్రా వ్యూవర్ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి మీకు ఇన్స్టలేషన్ అనేది చేసిస్తారు. క్లియర్ కదా? క్లియరా కదా? సార్ క్లియర్. సో డైలీ లింక్ అనేది మీ వాట్సాప్ గ్రూప్ వచ్చేస్తుంది. పేమెంట్ చేసిన వాళ్ళందరూ గ్రూప్లో యాడ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 8 మెంబర్స్ పేమెంట్ చేస్తారు. ఇంకా జాయిన్ అవుతారు. ఒక 20 డేస్ వరకు జాయిన్ అవుతూనే ఉంటారు చాలా మంది. సో లింక్ అనేది డైలీ క్లాస్ లింక్ 5 minutes బిఫోర్ మీ వాట్సాప్ గ్రూప్కి వచ్చేస్తుంది. క్లాస్ ఇంకొక 5 minutes స్టార్ట్ అవుతుంది అనగా మీ వాట్సాప్ గ్రూప్కి పెయిడ్ మెంబర్స్ అందరినీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశాను కదా. సో ఆ గ్రూప్కి మీకు లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ తోటి జాయిన్ అవ్వండి. టుమారో హాలిడే ఉంటుంది. డే ఆఫ్టర్ టుమారో నెక్స్ట్ క్లాస్. సేమ్ టైం 8 AM to 9 AM. క్లియరా? ఎస్ క్లియర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు, నాకు ఫోన్ చేయొచ్చు. ఓకే. అలాగే కొంతమంది 1 or 2 మెంబర్స్ ఎవరు పేమెంట్ చేయలేదు, పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చేయండి. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే రైట్. బాయ్.